హైదరాబాద్లో 12 ఎకరాల్లో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ భవన్ నిర్మించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అర్చకుల జీత భత్యాల పెంపు, వారి గౌరవం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. బ్రాహ్మణ విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు విదేశీ విద్య అభ్యసించే వారికి ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సమాజ సేవలో తరించే బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో బ్రాహ్మణులకు పలు వరాలు ప్రకటించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు, మాజీ డీజీపీ అరవిందరావు పాల్గొన్నారు. తనకు చిన్ననాటి నుంచే బ్రాహ్మణులతో అనుబంధం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 1985లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సిద్దిపేటలో వారి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. బ్రాహ్మణుల స్థితిగతుల్ని దగ్గర్నుంచి చూసినట్లు పేర్కొన్న ఆయన, ముహూర్తాలు లేని సమయాల్లో వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు తెలుసన్నారు. వాస్తవానికి బ్రాహ్మణులు చేసే సేవ కూడా సమాజ సేవేనని కితాబిచ్చారు. అలాంటివారు బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకే వారి సంక్షేమం కోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్లో 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మించనున్నట్లు ప్రకటించిన సీఎం, హైదరాబాద్కు వచ్చే పీఠాధిపతులు, పండితులకు అక్కడే బస చేసేలా వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. బ్రాహ్మణ సదనం కోసం 9 మంది సభ్యులతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సువర్ణ సులోచన, గీతామూర్తి, తిగుళ్ల కృష్ణమూర్తి, రంగరాజన్, వ్యాకరణం నాగేశ్వరరావు, కెఆర్ నందన్, సిఎల్ రాజం, శివశంకర్, కె రమణాచారి కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రధాన ఆహ్వానితులుగా మాజీ డీజీపీ అరవిందరావు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీ కృష్ణారావు, ధన్వంతరి కమలాకర్ శర్మకు అవకాశం కల్పించారు. అర్చకులకు మంచి జీతభత్యాలు అందించడంతో పాటు వారి గౌరవం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ వేయనున్నట్లు చెప్పారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పనిచేసే ట్రస్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు అందులోనే వివిధ విభాగాలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రాహ్మణ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం, విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు ప్రశంసించారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తదితర నిర్ణయాలు అందుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.